हरि ओम सर्वेभ्यः। गृहे गृहे संस्कृतं, राष्ट्रे राष्ट्रे संस्कृतं, देशे संस्कृतं, सर्वत्र संस्कृतं। ఈరోజు మనము కుత్ర అనే ప్రశ్నవాచకంతో కొన్ని వాక్యాలు చూద్దాం. కుత్ర అంటే ఎక్కడ, కుత్ర అంటే ఎక్కడ. కొన్ని వాక్యాలు చెప్తాను. ఆ వాక్యాలు చెప్తుంటే మీకు ఆ వాక్యం అర్థమవుతుంది. అర్థం అవ్వని చోట నేను చెప్తాను. కురుక్షేత్ర యుద్ధం కుత్ర అభవత్? కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్రే అభవత్. కుత్ర అభవత్? కురుక్షేత్రే అభవత్. కురుక్షేత్ర యుద్ధం కుత్ర అభవత్? కురుక్షేత్రే అభవత్. అనంతర వాక్యం కాకః జలార్థం కుత్ర గచ్చతి? కాకః జలార్థం కుత్ర భ్రమతి? కాకః జలార్థం సర్వత్ర భ్రమతి. కాకః జలార్థం తత్ర భ్రమతి, అత్ర భ్రమతి, అత్ర పశ్యతి, సర్వత్ర భ్రమతి. కాకః జలార్థం సర్వత్ర భ్రమతి. అనంతరవాక్యం భువనేశ్వర్యాः గృహం కుత్ర అస్తి? గీతాయాः గృహం కుత్ర అస్తి? లలితాయాः గృహం కుత్ర అస్తి? భవతः గృహం కుత్ర అస్తి? అనంతరం లలితాయాः గృహం అనతిదూరే అస్తి. అనతిదూరే అంటే దగ్గరే అన్నమాట. అనతిదూరే అస్తి. గీతాయాः లేఖనీ కుత్ర అస్తి? గీతాయాः పుస్తకం కుత్ర అస్తి? మాలాయాः కరవస్త్రం కుత్ర అస్తి? కరవస్త్రం అంటే చేతి రుమాలు. కరవస్త్రం కుత్ర అస్తి? మాలాయాः ప్రోచ్ఛः కుత్ర అస్తి? ప్రోచ్ఛः అంటే టవల్. ప్రోచ్ఛः అంటే టవల్. సో ఈ పదాలు కొన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత అనంతర వాక్యం వస్తే మమ పాదవేదన అస్తి. మమ పాదవేదన అస్తి. మమ శిరోవేదన అస్తి. మమ ఉదరవేదన అస్తి. అహం కుత్ర ఉపవిశామి? అహం ఇదానీం కుత్ర ఉపవిశామి? ఇదానీం అంటే ఇప్పుడు. అహం ఇదానీం కుత్ర ఉపవిశామి? ఎక్కడ కూర్చోను? అనంతర వాక్యం యుతకం కుత్ర అస్తి? పురుషः పృచ్చతి. యుతకం కుత్ర అస్తి? యుతకం నామ చొక్కా, షర్ట్. యుతకం కుత్ర అస్తి? పశ్యతు. అనంతర వాక్యం పుత్రి కుంచికా కుత్ర అస్తి? కుంచిక కుత్ర స్థాపితవతి? ఎక్కడ పెట్టావు అంటాం కదా మనం. తాళం ఎక్కడ పెట్టాము? కుంచిక అంటే తాళం. పుత్రి కుంచిక కారయానస్య కుంచికా కుత్ర స్థాపితవతి? పశ్యామి అంబా. పుత్రి వదతి అహం పశ్యామి అంబా ఇది వదతి. కపాటికాయాం భవతి? కపాటికాయాం భవతి ఆనయతు అంటే కపాటిక అంటే అల్మారా. కపాటికాయాం అల్మారాలో. కపాటికాయాం భవతి ఆనయతు. మమ పుస్తకం కుత్ర అస్తి? మమ పుస్తకం కుత్ర అస్తి? అహం న జానామి. అనంతరం భవాన్ కుత్ర గచ్చతి ఇదానీం? భవాన్ కుత్ర గచ్చతి ఇదానీం? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అహం కుత్రాపి న గచ్చామి. ఎక్కడికి వెళ్ళటం లేదు అంటారు కదా. అహం కుత్రాపి న గచ్చామి. అహం గృహే ఏవ భవామి. అద్య రవివాసరः ఖలు? రవివాసరः ఆదివారం. అద్య రవివాసరः ఖలు? అహం గృహే ఏవ భవామి. గృహే ఏవ తిష్టామి.
अस्तु अद्य रविवासरः खलु शाकानि आनयतु शाकानि అంటే కూరలు रविवासरः खलु आपणं गत्वा शाकानि आनयतु उत्तमानि शाकानि आनयतु उत्तमानि शाकानि అంటే మంచి కూరలు उत्तमानि शाकानि आनयतु अद्य पूजार्थम् उत्तमानि पुष्पाणि आनयतु अहं पूजां करोमि अतः उत्तमानि पुष्पाणि आनयतु कुत्रतः आनयामि आपणतः पुष्पापणतः आनयतु अनन्तरवाक्यं अस्मिन् ग्रामे शिवालयं कुत्र अस्ति अस्मिन् ग्रामे रामालयं कुत्र अस्ति अस्मिन् ग्रामे विष्णु आलयं कुत्र अस्ति कुत्र అంటే ఎక్కడ ఈ వాక్యాలన్నీ కూడా మనం ఇలా రిపీటెడ్గా కొంచెం కొంచెం అనుకుంటూ ఉంటే మనకి సులభమైన వాక్యాలు మనం మాట్లాడుకోగలుగుతాం ఇంట్లో మాట్లాడుకునే కాన్వర్జేషన్ అంతా అన్నమాట సంభాషణ ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నామో అలాంటివన్నీ నేను కొన్ని తీసుకున్నాను సో ఈ విధంగా మనము అభ్యాసం చేస్తే గృహే గృహే సంస్కృతం నిశ్చయేన సంస్కృతం సర్వదా సంస్కృతం సర్వేషాం కృతే సంస్కృతం అభ్యాసం కుర్వంతు ఇదానీమహం సమాపయామి పునర్మిలామः ధన్యవాదాः జయతు సంస్కృతం జయతు భారతం వందే మాతరం